గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షర్మిలతో పాటు వైసీపీ నేతలు కొంత విమర్శలు చేస్తున్నారు. 2015లో వచ్చి మట్టి నీరిస్తే ఇప్పుడు అది కూడా ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూస్తారంటే మీరేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో 58,000 కోట్ల నిర్మాణ పనులకి ప్రారంభోత్సవాలు చేశారని చెప్తున్నారు. కానీ అదంతా కూడా ట్రాష్, అదంతా ఏమీ లేదు. గతంలో మట్టి నీరు ఇచ్చారు, ఇప్పుడు అది కూడా లేదనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. కంటికి కనపడేటట్టుగా పనులు జరుగుతున్నాయి. టెండర్లు పిలవడం జరిగింది. 3 years ప్రోగ్రాంలో పూర్తవుతాయి. కృష్ణా నది గట్టున ఇంద్రలోకం, ఆ రోజు అమరావతి, ఈరోజు ఇదే అమరావతి. ఇంత చక్కగా ఒక మోడీ గారు వచ్చి అంతమంది ప్రజలను ఒప్పించిన సమీకరణకు తగ్గట్టుగా పనులు చేస్తానంటే ఆమె కళ్ళున్న కపోది, ఆమె గాంధారి. కళ్ళున్న కపోది అంటే గాంధారి వ్యవస్థలో భారతంలో కళ్ళ గంతలు కట్టుకునేది. కాబట్టి గంతలు కట్టుకునే గాంధారి మాదిరి మాట్లాడడం తప్ప ఇన్ని అమౌంట్స్ ఇచ్చినా కూడా రేపు భవిష్యత్తులో అన్ని కేంద్రమే భరిస్తుంది. కాబట్టి మన మీద బరువు పడదు. అందులో కూడా పెట్టుబడుల భారం కూడా అందరూ అనేక మంది కొత్తగా వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా జిఎస్టీపీ కూడా పెరుగుతుంది, జిఎస్టీ వస్తుంది, రాష్ట్రం సర్వ ఉన్నతంగా మారుతుంది. అంటే అప్పులు చేసి రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంది? అప్పులు తీర్చే బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న కూడా వాళ్ళు. అసలు నేనే చెప్తున్నా కదా, కేంద్రమే బరువు, నాది బాధ్యత, నా భుజం మీద వేసుకుంటానని స్వయంగా చెప్తాంటే కూడా ఒక మోడీ గారు, ఒక ప్రధానమంత్రి, విశ్వగురు చెప్పే మాట అది నమ్మకుంటే వాళ్ళ కర్మ. విశ్వగురువు విశ్వకర్మ పథకం పెట్టినాడు, వీళ్ళకు కర్మ పట్టింది. కాబట్టి ఇలాంటి మాటలు షర్మిలమ్మ కానీ జగన్ రెడ్డి కానీ ఆయన పారిపోయినాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్ ఆహ్వానం ఇచ్చినా కానీ రాకపోవడానికి మీరు ఎలా చూస్తారు? అసలు ఆయనకు ఏది కూడా ఒప్పుకోడు, మంచిని ఒప్పుకోడు, చెడుని ఒప్పుకుంటాడు. కాబట్టి పారిపోవడమే చెడుకు నిదర్శనం. పారిపోవడమే అతను చెడుకు నిదర్శనం. అతను ఎప్పుడు దుర్యోధన మాదిరి గంభీరత ప్రదర్శిస్తాడు, రాజ్యపాలన చేత కాదు. కారణం తన సొంత ఆదాయం కోసం ఆయన అలవాటు పడి ఈ విధంగా తయారు చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి, ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్ చేసి, భూ స్కాములు చేసి, మైనింగ్ స్కామ్ చేసి, శాండ్ స్కామ్ చేసి, ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా భ్రష్టు పట్టించాడు. కాబట్టి అతనికి మంచితనానికి ఒప్పుకోడు, కాబట్టి అతనికి నచ్చదు, కాబట్టి వెళ్ళిపోయాడు. అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ప్రభుత్వాలు మారితే రాజధాని మారిపోతుందని ఒక భయం ఉంది. ఎందుకంటే 2019లో చాలామంది ఫేస్ చేశారు. కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత విషయంలో చంద్రబాబు గారు మోడీతో మాట్లాడతారని మొన్న రైతులతో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది. అది మీరేం చేయబోతున్నారు? బీజేపీ నేతలుగా, ఎమ్మెల్యేలుగా మీరేం చేయబోతున్నారు? మోడీ గారి యొక్క మాటల్లోనే స్పష్టత వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా కేంద్రం చట్టబద్ధత చేసి తీరుతుంది. పార్లమెంటు సాక్షిగా అది రికార్డు, దాన్ని చెరిపేదానికి లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఒక్కసారి సుప్రీంకోర్టు గజెట్లో కూడా ఉంది. కాబట్టి దాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. ఇది శాశ్వత రాజధానిగా ఉంటుంది. ఫైనల్గా చంద్రబాబుకి మట్టి నీరు ఇస్తే పవన్ కళ్యాణ్ నిన్న ఒక చాక్లెట్ ఇచ్చి మోడీ చేతులు దులుపుకున్నారని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడారు. అసలు సంతోషంగా ఆయన సంతోషానికి చికెనిస్తే దాన్ని నెగటివ్గా చూసేవాళ్ళు అట్లే మాట్లాడతారు. కొందరికి పాజిటివ్గా కనపడుతుంది, కొందరికి నెగటివ్. చాలామంది ఉదాహరణ చెప్తుంటారు, ఒక గ్లాసులో హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటుంది, హాఫ్ ఎంటీగా ఉంటుంది. పాజిటివ్ చూసే వాళ్ళకు అర్ధ గ్లాసు నీళ్ళు, నెగిటివ్గా చూసే వాళ్ళకు ఖాళీ అర్ధ గ్లాసు. వాళ్ళు నెగిటివ్గా చూస్తారు, మేము పాజిటివ్గా చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా మేము పాజిటివ్గా చూస్తున్నాం, మిగతా వాళ్ళు నెగిటివ్గా చూస్తున్నారని చెప్తున్నారు. అమరావతి అభివృద్ధి విషయంలో, అమరావతి చట్టబద్ధత విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది. అదే మాట నిన్న మోడీ కూడా చెప్పారు. జగన్ ఏది చూసి ఓర్వలేరు కాబట్టి ఆయన నిన్న ఈ కార్యక్రమాన్ని హాజరు కాలేదని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.